సుందరాబాయి కుట్ర, చోళప్పకు హెచ్చరిక, శ్రీ స్వామి సమర్థ సుందరాబాయికి బుద్ధి చెప్పుట. ఈ విషయాలను ఇప్పుడు చూద్దాం. షోలాపూర్లో సుందరాబాయి అనే ఆమె ఉండేది. ఆమె చిన్నతనములోనే వితంతు. సుందరాబాయి కాల్లో పుండు లేచి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదుట. శ్రీ స్వామి సమర్థ పేరు ప్రఖ్యాతులను విని సంతోషించి స్వామివారిని దర్శించుకొనుటకు అక్కల్కోటకు వచ్చినది. స్వామివారిని దర్శించిన పిదప శ్రీ స్వామి సమర్థ అనుగ్రహము వలన సుందరాబాయి కాలుపైన ఉండే పుండు తగ్గిపోయింది. ఆనాటి నుండి సుందరాబాయి శ్రీ స్వామి సమర్థ సేవలో నిమగ్నమై కాలం గడిపేది. స్వామివారి దర్శనముకై ఎందరో వస్తూ పోతూ ఉండేవారు. అటువంటి సమయంలో చోళప్పకు ఆ వచ్చేవారి వసతులను చూచుటకు సమయం దొరికేది కాదు. కావున సుందరాబాయి ఆ వసతులను చూచుకునేది. ఈ కారణం చేత చోళప్ప తనకున్న కొన్ని పనులు సుందరాబాయికి అప్పచెప్పారు. ఒకసారి శ్రీ స్వామి సమర్థ చోళప్పను చూసి ఇలా అన్నారట: జాగ్రత్త, కొన్నాళ్లకు నీ స్థానాన్ని కూడా ఆక్రమిస్తుంది, నిన్ను నా సేవ నుండి దూరం చేస్తుంది అని హెచ్చరించారు స్వామివారు. కానీ చోళప్ప స్వామి పలికిన పలుకులను పట్టించుకొనలేదు. శ్రీ స్వామివారి అన్ని పనులను సుందరాబాయి చూసేది. సుందరాబాయికి అహంకారము వచ్చి స్వామి దర్శనముకు వచ్చిన వారెవరైనను ముందుగా తనను ఆశ్రయించవలసినది అని గర్వముతో పలికేది. శ్రీ స్వామివారికిచ్చిన కానుకలను తానే స్వీకరించేది. క్రమముగా శ్రీవారి సేవలో నిర్లక్ష్యం చూపుట మొదలుపెట్టింది సుందరాబాయి. భక్తులలో కూడా శ్రీ స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఆమెకు కానుకలిస్తే సరిపోతుందని చెప్పేది. రాజా మాలోజీరావు భార్యకు చోళప్పపై లేనివన్నీ కల్పించి చాడీలు చెప్పింది సుందరాబాయి. చోళప్పను తప్పించి సుందరాబాయికి అధికారం పొందుటకు ప్రయత్నించింది. శ్రీ స్వామివారి సేవలో సంపూర్ణ అధికారం లభించిన తరువాత శ్రీ స్వామివారు ఒకసారిగా ఆమెకు ఏ విధమైన ప్రాముఖ్యత చూపలేదు. అదే సమయంలో బాలప్ప అనే భక్తుడు శ్రీ స్వామి సమర్థను దర్శించి శ్రీ స్వామివారి సేవలో ఉండేవారుట. బాలప్పను సుందరాబాయికి సహాయకుడిగా ఉంచిరి. బాలప్ప స్వామికి ఎంతో సేవ చేస్తూ ఉండేవాడు. సుందరాబాయి వేరే పనులు చూస్తూ ఉండేది. చోళప్ప ఇంత జరిగినా కూడా స్వామిని దర్శించుకొని మౌనంగా ఉన్నాడు. సుందరాబాయి స్వామివారి భక్తుల నుండి డబ్బు తీసుకొనుట ప్రారంభించింది. ఇది తెలిసిన శ్రీ స్వామి సమర్థ ఒకరోజు ఆమెను చెప్పుతో కొట్టారు. తరువాత కూడా ఆమె యొక్క ప్రవర్తన మారకపోవుట చేత విచారణ జరిపించి రాజుగారి అనుమతితో సుందరాబాయిని నేరస్తురాలిగా తీర్మానించారు. తను ఆర్జించిన ధనాన్నంతా జప్తు చేశారు. ఆమెలో పరివర్తన కలిగి తాను చేసిన తప్పులకు పశ్చాత్తాపపడి శ్రీ స్వామి సమర్థకి నిజమైన భక్తురాలుగా మారినది. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబరా. జై గురుదత్త.